హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా అండి? తెలియపోతే ఇప్పుడు నాకు తెలిసినది నేను మీకు చెప్తానండి. భక్తికి, ధ్యాన భక్తికి, ప్రసన్నతకు, చిరంజీవి తత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నులకు రాశీభూతంగా ఆంజనేయ స్వామిని పేర్కొనవచ్చండి. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడైన సింధూరం అంటే చాలా ఇష్టము. ఎందుకు అంటే పురాణ గాథల ప్రకారము ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూస్తాడు ఆంజనేయుడు. అమ్మా, సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి సీతమ్మ తల్లికి ఏం చెప్పాలో తెలియక రామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది. ఇంకా అంతే. దీనిలో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుందన్న పదము హనుమంతుడికి బాగా నాటుకుపోయింది. మర్నాడు ఆంజనేయ స్వామి తన శరీరమంతా సింధూరం రాసుకొని సభకు వెళ్ళాడు. సభలో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని పిలిచి, ఏమిటి ఇలా ఒళ్ళంతా సింధూరం రాసుకున్నావో అని అడగగా సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పాడు. అంతే. రాముడు ఆంజనేయ స్వామి భక్తికి పరవశమయ్యాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చేశాడు. ఎవరైతే మంగళవారం నాడు హనుమంతుణ్ణి సింధూరంతో పూజిస్తారో, సింధూరం వేయిస్తారో వారి అభిష్టాలు సిద్ధిస్తాయి, ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి అనే వరాన్ని శ్రీరాముడు ఇచ్చాడు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, మనోభిష్టాలు తీర్చుకోవడానికి సింధూరము ధారణ చేయడము జరుగుతోంది. ఇక ఆలస్యం ఎందుకు? మన సమస్యలకు కూడా పరిష్కారం దొరికినట్టే కదండి. హనుమంతుడి భక్తితో, శ్రద్ధతో సింధూరం ధారణ చెయ్యండి. నిత్యము సింధూర ధారణతో స్వామి కృపకు పాత్రులు అవుదాము. జై హనుమాన్.